ఈ మధ్యన జగన్ ని చూస్తే జాలేస్తుంది. పద్దాక నేను సిద్ధం అంటాడు. జైలుకి వెళ్ళేదానికి సిద్ధమా? డాక్టర్ సుధాకర్ గారు కేవలం కోవిడ్ సమయంలో పీపీ కిట్ అడిగినందుకు ఏకంగా పిచ్చోడు చేసి చంపేశాడు ఈ జగన్. ఇలా దళితులు చంపేదానికి మీరు సిద్ధమా అని ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నా. అంతేకాదు మైనారిటీ బాలిక మిస్బా అద్భుతంగా చదువుతుంది, వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని ఆ మిస్బాకి టీసీ ఇచ్చి పంపించేశాడు. అది తట్టుకోలేక మిస్బా ఆత్మహత్య చేసుకుంది. ఇలా మైనారిటీ బాలికల్ని ఆత్మహత్య చేసుకుని ఇలా మైనారిటీ బాలికల్ని ఆత్మహత్య చేసుకునే విధానం పంపించేదానికి మీరు సిద్ధమా అని సభాముఖంగా అడుగుతున్నా. లేదంటే రాష్ట్రాన్ని సర్వనాశనం మళ్లీ చేసేదానికి మీరు సిద్ధమా అని జగన్ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈ మధ్యన జరిగిన 3 సంఘటనలు మీకు చెప్పాలి. విశాఖపట్నంలో వైకాపా నాయకులు చేస్తున్న కుంభకోణానికి అడ్డుపడ్డాడని విశాఖపట్నం తహసీల్దార్ రామయ్యని ఏకంగా కొట్టి చంపేశారు వైకాపా నాయకులు. అంతెందుకు బాపట్ల జిల్లాలో ఒక రైతు భరోసా కేంద్రంలో పనిచేస్తున్న అగ్రికల్చర్ అసిస్టెంట్ పూజిత పాపం చెల్లమ్మ ఆత్మహత్య చేసుకుంది. దానికి కారణం ఈ వైకాపా నాయకులు. ఆర్బీకే కేంద్రాలకి వెళ్లి అక్కడున్న ఎరువుల్ని ఎత్తుకుని వెళ్ళిపోయారు. డబ్బుల్ని పూజితని కట్టమన్నారు. అది తట్టుకోలేక చెల్లమ్మ ఆత్మహత్య చేసుకుంది. పక్కనే ఉన్న విజయనగరం జిల్లాలో ఏకంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి చెందిన జేఈ రామకృష్ణ గారు అదే ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయాడు. ఆయన చేసిన తప్పు ఏం లేదు. వైకాపా నాయకులు వెళ్ళి అక్కడ ఉన్న ఇనుప సిమెంట్ ని దొంగతనం చేసి వెళ్ళిపోయారు. ఆ డబ్బులు ఆయన్ని కట్టమని చెప్పారు. ఇలా అధికారులకే ఇలాంటి పరిస్థితి వస్తే ఇంకా సామాన్యుల పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఎలా ఉందో ఒక్కసారి మనందరం ఆలోచించాల. ఈ మధ్య జగన్ ఒక కొత్త నాటకం మొదలుపెట్టాడు. ఆ నాటకం పేరు డిఎస్సి. ఎన్నికల ముందల 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు. గెలిచిన వెంటనే మొదటి సంవత్సరంలో మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తారని